చాలా ఇంట్రెస్టింగ్గా ఉందా? దీంట్లో మనకి ఈ టాపిక్ ఓన్లీ ఎంబీఏ స్టూడెంట్స్కి యూజ్ అవుతుందా? ఈ టాపిక్ ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టర్కి యూజ్ అవుతుందా? ఐటీ సెక్టర్కా? అసలు ఇంట్లో వాళ్ళకి పనికొస్తుందా ఈ టాపిక్? మనం ఫ్యామిలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఈ టాపిక్ని మనం యూజ్ చేయొచ్చా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్కి ఆన్సరే ఇవాళ మేము చేయబోతున్న వీడియో ఆన్ చేంజ్ మేనేజ్మెంట్. Please join us with me on my channel Sirisha Naga. Yes, so today we have Mr. Anil joining us to talk about change management. We are not explaining anything, we are not discussing, we are just trying to explore few corners where we can relate ourselves so that we'll have a current scenario in the mind. దాని ప్రకారంగా మనం దీన్ని ఎలా నేర్చుకోగలము, ఎలా అడ్జస్ట్ చేసుకోగలము అన్న దాని గురించి మాత్రమే ఈ టాపిక్ అండి. సో చాలా బ్రీఫ్గా, చాలా హై లెవెల్లో మాకు తెలిసినట్టు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ చేంజ్ మేనేజ్మెంట్. సో చేంజ్ మేనేజ్మెంట్, చేంజ్. సో వాట్ యూ మీన్ బై చేంజ్? చేంజ్ అంటే ఏంటి? చేంజ్ ఎప్పుడు మనకి అవుతూనే ఉంటుంది, అందుకే దాన్ని చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అంటారు కదండి. చేంజ్ ఇస్ కాన్స్టెంట్, సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ఇస్ చేంజ్. చేంజ్ అది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట, అందుకని దట్ ఈస్ కాన్స్టెంట్ అంటారు. అది మారుతూనే ఉంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. మనకి ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. సో ఈ చేంజ్ అన్నది మనము రఫ్గా ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్తో తీసుకుంటే కనుక, స్టార్ట్ చేస్తే కనుక మనము వీ కెన్ టాక్ అబౌట్ టీవీ. సో మనకి కొత్తలో మూవీస్ ఎలా చూసేవాళ్ళము, దూరదర్శన్లో వీక్లీ 1 మూవీ వచ్చేది, దాని గురించి 1 వీక్ మొత్తం వెయిట్ చేసేవాళ్ళం. అది కూడా కట్ చేసి వేసేసేవాడు మూవీ. మధ్యలో యాడ్స్ వచ్చి, దాంట్లో మధ్యలో న్యూస్ వచ్చి మధ్యలో అవన్నీ వచ్చి అలా వచ్చేది మూవీ, అలా చూసేవాళ్ళం. తర్వాత నెమ్మదిగా ఏమైంది, మనకి వేరియస్ ఛానల్స్ వచ్చాయి, ఈటీవీ, జెమినీ టీవీ, ఇలాంటివన్నీ ఛానల్స్ వచ్చేసాయి. ఈ ఛానల్స్లో చూసేవాళ్ళం మూవీస్, అది కూడా వారానికి ఒకసారి లేదా వీక్లీ ట్వైస్ అలా వచ్చేవి. దాని తర్వాత నుంచి దీనితో పాటే ప్యారలల్గా ఎలా చూడడం మనం మొదలెట్టామంటే వీసీడీస్, వీసీఆర్స్ ఉండేవి. సో ఎవరి దగ్గర నా వీసీడీ ప్లేయర్ ఉంటే కనుక వీసీఆర్, అక్కడికి వెళ్ళి క్యాసెట్స్ తెచ్చుకోవడం, ఇంత పెద్ద పెద్ద క్యాసెట్స్ నల్లవి అవన్నీ తెచ్చుకోవడం, అందరం గ్యాదర్ అయ్యి కలిసికట్టుగా చూడడం మూవీని. ఆల్మోస్ట్ ఒక మినీ థియేటర్ ఫీలింగ్ వచ్చేది. టేప్ రికార్డర్ చిన్న టేప్ రికార్డర్ లాగా పెద్ద సిరీస్ పెద్ద పెద్ద క్యాసెట్స్ అన్నమాట. అవి ఆ ఎరా దాటాము. ఆ ఎరా దాటేసిన తర్వాత మనకి సిడీస్ వచ్చాయి, తర్వాత డివిడీస్ వచ్చాయి, మంచి హై క్వాలిటీ ప్రింట్ తోటి. ఇవన్నిటితో పాటు మనకి ప్యారలల్గా యూట్యూబ్లో చూడడం మొదలెట్టాము. అలాగే ఇంకేం చేస్తున్నాము, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్, అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి. ఇలా చూస్తూ వచ్చాం. సో మనము టీవీలో మొదలెట్టిన ఓన్లీ మూవీ థియేటర్స్లో లేదా టీవీలో వారానికి ఒక్కసారితో స్టార్ట్ అయిన మూవీ జర్నీ ఇప్పుడు మనం వీక్లీ కాదు, లైక్ బై వీక్లీ కాదు, మనం డైలీ ఎన్ని మూవీస్ కావాలంటే అన్ని మూవీస్ చూడగలిగే స్టేజ్కి వచ్చాము. సో ఇదంతా ఒక ఎవల్యూషన్ ప్రాసెస్. మొబైల్లో కూడా మనకి ఎక్కడుంటే అక్కడ హ్యాండీగా డేటా యూస్ చేసుకోవచ్చు, మనం చేసేయచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు, ఎక్కడ వద్దనుకుంటే అది ఫార్వర్డ్ చేసుకోవచ్చు, చూడొచ్చు కదా. సో మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన ప్రాసెస్ ఎవల్యూషన్. అంటే ఆ ఎవల్యూషన్లో మన టెక్నాలజీ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. దాని ప్రకారంగా మనం చేంజ్ అవుతూ వచ్చాము. చేంజ్ అవుతున్న కొద్దీ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చాము, నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనకి ఇదివరకు పేజర్లు వాడడం వచ్చేది కాదు, కొత్తల్లో ఎవరో ఒకళ్ళు కనిపెట్టారు, అదొక మనిషి ఐడియా. ఆ ప్రాసెస్, ఆ చేంజ్ తోటి ఏమైంది, పేజర్ స్టార్ట్ అయింది, మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకొక మనిషి ఇంకొక టెక్నికల్ ఐడియా తోటి ఇంకొంచెం ఒక లెవెల్ అప్కి వెళ్ళి మొబైల్ ఫోన్స్కి వెళ్ళాము. ఇన్కమింగ్ చార్జెస్ పడేవి మనకు. అప్పుడు ఇన్కమింగ్ చార్జెస్ కూడా పడేవి. ఫోన్ చేస్తే తిరుక్కునేవాడు, అవతల మనకు ఫోన్ చేస్తే అయ్యి బాబాయ్ ఫోన్ చేశాడు, ఇన్కమింగ్ చార్జెస్ పడతాయని తిరుగునే. అవును. సో అలాంటిది ఇప్పుడు అన్లిమిటెడ్ టాక్ టైంకి అలవాటు పడిపోయాము. మనకి కొత్తలో అది వాడడం రాదు, నెమ్మదిగా నేర్చుకున్నాము. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇది ఎలా వాడాలి అనుకుంటున్నాము, అది నేర్చుకున్నాము. ఇప్పుడు అసలు కంప్లీట్గా బ్లూటూత్ వాడుకుంటూ అన్లిమిటెడ్ టాక్ టైం తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏంటి అన్నది వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చినా కూడా అది కూడా నేర్చుకుంటాం మనం. ఇదే చేంజ్ అంటే, అదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇదే చేంజ్ అనమాట.
ఇప్పుడు జనరల్గా మనకి ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఆల్రెడీ మనం 2 ఇండస్ట్రీస్ మాట్లాడుకున్నాం. మూవీ ఇండస్ట్రీ ఒకటి, మొబైల్ ఇండస్ట్రీ ఒకటి, 2 మాట్లాడుకున్నాం. అలాగే అన్ని ఇండస్ట్రీస్లోనూ చేంజ్ అవుతుంది. సో నాకు తెలిసి మీ ఐటీ ఇండస్ట్రీలో కూడా ఆబ్వియస్లీ ఇది ఉండే ఉంటుంది. ఆబ్వియస్లీ చేంజ్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ లేదు అసలు, ఉండదు. సో మీరు కొంచెం బ్రీఫ్గా ఒక్కసారి చెప్తారా మాకు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అక్కడ చేంజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, అసలు మేనేజ్ ఎలా చేస్తారు అని? షూర్. ఐటీ ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ, మనకి ఫార్మా ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీ ఇండస్ట్రీ చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కానీ మనకి ఐటీ ఇండస్ట్రీ తోటి లింక్ ఉంది కాబట్టి దాంట్లో అంటే వెరీ హై లెవెల్, ఇందాక సిరి చెప్పినట్టు ఇదేమి డీటెయిల్డ్ సెషన్ కాదు కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో జనరల్గా వాట్ వీ హ్యావ్ ఇస్ క్లయింట్స్ ఆర్ ఎవరో ఒకళ్ళు మనకి రిక్వైర్మెంట్, ఒక బేసిక్ రిక్వైర్మెంట్తో స్టార్ట్ అవుతుంది. చేంజ్ అంటే మాకు ఇది చేసి పెట్టండి, సంథింగ్ న్యూ అన్నది చేంజ్. సో అది ఒక చిన్న రిక్వైర్మెంట్తో స్టార్ట్ అయితే ఫస్ట్ థింగ్ మనకి ఒక రిక్వైర్మెంట్ రాగానే ఎక్కడన్నా కానీ ఇమీడియట్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేయాం. అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ ఇస్ ప్లానింగ్ ఫేజ్. సో ప్లాన్ చేసి దాన్ని డిజైన్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్ ఫైనల్గా ఎలా ఉండాలి అని దాన్ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి డెవలప్ చేస్తాం. డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ అవుతుంది. సో సారీ టు ఇంటరప్ట్, ఈ డెవలప్మెంట్ ఫేజ్లోనే కోడింగ్ అంతా జరుగుతుంది. కోడింగ్ అవుతుంది. సో కోడింగ్ చేసి దాన్ని టెస్ట్ చేసి, టెస్ట్లో మళ్ళీ ఫస్ట్ టైం డెవలప్ చేయగానే మొత్తం సూపర్ హిట్ అయిపోదు కదా, మూవీస్ టైప్ మనకి దానికి అన్నిటికీ ఒక సైకిల్ ఉంటుంది. అందుకని టెస్టింగ్ అవుతుంది, మళ్ళీ ఇష్యూస్ వస్తే మళ్ళీ డెవలప్మెంట్కి వస్తుంది, మళ్ళీ టెస్ట్ చేసి అలా సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా లైవ్ అవుట్పుట్ స్టేజ్, గో లైవ్ లేకపోతే డిప్లాయ్మెంట్ ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు ఫైనల్ అవుట్కమ్. సో ఒక రిక్వైర్మెంట్ కింద స్టార్ట్ అయినది ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళి అప్పుడు మనకి ప్రొడక్షన్లోకి వెళ్తుంది. సో చేంజ్ ఈజ్ నీడ్స్ పేషెన్స్. చేంజ్ నీడ్స్ పేషెన్స్, చేంజ్ నీడ్స్ టైం. ఇమీడియట్గా అయిపోదు. ఇది ఆల్ దీస్ ఆర్ ప్లాన్డ్ చేంజెస్ అనమాట. సో సడన్ గా ఇప్పుడు ఏదైనా వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చి ఓవర్ నైట్ చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేయగలుగుతాం? యా, సో ఇవి ప్లాన్డ్ చేంజెస్ అన్నా కదా, సో ఓవర్ నైట్ చేంజ్ అవి కూడా వస్తుంటాయి మనకి. సో దోస్ ఆర్ చేంజెస్. అన్ప్లాన్డ్ చేంజెస్ అంటే ఎమర్జెన్సీ చేంజెస్ అంటాం. ఎలాంటివంటే ఇప్పుడు సమ్ లీగల్, గవర్నమెంట్ ఏమైనా పాలసీస్ ఉన్నా, ఏమైనా లీగల్ పాలసీస్ ఉన్నా కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎక్కువ టైం ఉండదు. లేకపోతే సిస్టమ్ ఏమైనా బ్రేక్ అయినా, ఏమైనా వెబ్సైట్, ఇప్పుడు అమెజాన్ సైట్ ఏమైనా బ్రేక్ అయింది అనుకోండి, సో దానికి ఏమైనా ఫిక్స్ చేయాలంటే దట్ ఈస్ ఇమీడియట్. అన్ప్లాన్డ్ చేంజ్, దట్ ఈస్ ఓవర్ నైట్ చేంజ్ అనమాట. ఇప్పుడు ఒక దాన్ని ఫిక్స్ చేయాలంటే ఇంత ప్రాసెస్ చేయలేము. నేను ప్లాన్ చేస్తా, డిజైన్ చేస్తా, అన్ని చేస్తానంటే అక్కడ బిజినెస్ పోతుంది. అందుకని దానికి ఇమీడియట్ ఫిక్స్ కావాలి. సో ఇమీడియట్ ఫిక్స్ కావడానికి ఏం చేయాలి, అన్ని సైజ్, అన్ని ఫేజెస్ కట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళి ఫిక్స్ చేసి డిప్లాయ్ చేసేస్తాం. కానీ దీనికి ఏం చేయాలి, మనకి మొత్తం అయిన తర్వాత మానిటరింగ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ప్లాన్డ్ చేంజ్ ఫిక్స్ చేసిన తర్వాత సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అని దాదాపుగా ఒక 1 day దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ముందు టెస్ట్ చేయలేదు, మనం ఇంత టైం దొరకలేదు, ఆ టెస్టింగ్ డెవలప్మెంట్ సైకిల్ అవ్వలేదు కాబట్టి దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత లైవ్లోకి వెళ్ళిన తర్వాత మానిటరింగ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది దానికి. సో ఇది అన్ప్లాన్డ్ చేంజ్. సో దీస్ ఆర్ ఎమర్జెన్సీ చేంజెస్. మనకు అన్ని ప్లాన్డ్ వేలోనే చేంజెస్ అవుతాయని రూల్ లేదు. సో ఎమర్జెన్సీ చేంజెస్ కూడా పార్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే మనం దానికి రెడీగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెప్టింగ్ ది చేంజ్. ఎమర్జెన్సీ చేంజ్ అంటే మనకి రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది చెప్పుకోవచ్చు, కోవిడ్ సినారియో, లాక్డౌన్. అంతే కదా, మనకి ఇప్పుడు ఇదివరకు ఇలాగా మనం ఇంతలాగా ఒకటే ఇంట్లో ఉండి అందరం ఇంట్లో కూర్చుని వర్క్ చేయడం, అందరూ ఇంట్లోనే ఉండడం, 24 hours a day కంప్లీట్గా ఇలా స్పెండ్ చేయడం కలిసి, లేదా ఇక్కడికి రెస్ట్రిక్షన్స్, మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాలన్నా శానిటైజేషన్ ప్రాసెస్ కానీ, హైజీన్ పరంగా కానీ, హెల్త్ పరంగా చల్లటివి తాగకపోవడం, కుండలో నీళ్ళే తాగడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ న్యూ ఫర్ అస్. ఇవన్నీ కూడా కంప్లీట్ అన్ప్లాన్డ్ చేంజ్ లోకి వస్తుంది. అన్ప్లాన్డే మనకి లాస్ట్ ఇయర్ అన్ప్లాన్డ్ చేంజ్, ఇప్పుడు ప్లాన్డ్ ఫేజ్ లోకి వచ్చేసినట్టున్నాం. ఇప్పుడు ప్లాన్డ్ ఫేజ్ లోకి వచ్చాం. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లెర్నింగ్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అట్లీస్ట్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత సమ్వేర్ వీఆర్ ఫిక్స్డ్ ఇన్ అ మైండ్. ఒకవేళ లాక్డౌన్ వచ్చినా వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం రెడీ అయిపోయి ఉన్నాము. అంతే కదండి. ఇప్పుడు ఈ కోవిడ్ సినారియో ఏదైతే ఉందో మనకి జనరల్గా ఒక సర్కిల్ ఉంది. ఏంటి అంటే ఒక చిన్న బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఆ బిలీఫ్ సిస్టంలో ఏంటంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్నర్ సెల్ఫ్. అంటే మన లోపల ఉన్న ఒక ఎమోషనల్ దాని గురించి అనొచ్చు. మన ఒక సినారియో అంటూ మనకి ఒక ఇన్నర్ ఫీలింగ్స్ ఒకటి నడుస్తూ ఉంటుంది.
అదొక సర్కిల్ అనుకుంటే మన సిద్ధాంతాలు మన సిద్ధాంతాలు అవన్నీ ఒక చిన్న నక్షల్లో పెట్టామంటే దాని చుట్టూరా ఇంకొక షెల్ ఉంటుంది. మనకి జనరల్గా సెంచరీస్ నుంచి వస్తున్న అలవాట్ల కొద్దీ మనం ఈ సర్కిల్స్ ఫామ్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మన బిలీఫ్ సిస్టమ్ ఉంది, దాని తర్వాత మన ఫిజికల్ సెల్ఫ్ ఉంది. ఫిజికల్ సెల్ఫ్ అంటే మన ఫిజికల్ అపియరెన్స్ కానీ మన హెల్త్ వైజ్ కానీ అవన్నీ వస్తాయి. ఆ నెక్స్ట్ సర్కిల్లో ఒక సొసైటీ కదా. సో ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత సొసైటీకి వెళ్ళింది, అండ్ వైడర్ రేంజ్కి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద సర్కిల్లో ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎన్వైరన్మెంట్ రియాక్షన్స్ని బట్టి మనకి ఒక్కొక్క సర్కిల్ ఇంపాక్ట్ అవుతాయి. జనరల్గా ఇప్పుడు ఏదైనా కెలామిటీ వచ్చింది అనుకోండి, దాని నుంచి సొసైటీ ఇంపాక్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ మనం ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతాము, తర్వాత మెంటల్గా ఎఫెక్ట్ అవుతాము. సో ఇవన్నీ స్టేజెస్ నడుస్తూ ఉంటాయి మనకి జనరల్గా. లేదా మన వల్ల మన బుద్ధి బాగాలేక మనం బ్యాడ్ థాట్స్తో ఉండి ఒకవేళ ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తే కనుక దానివల్ల వాళ్ళ ఫిజికల్ ఎఫెక్ట్ అయ్యి ఆ ఫిజికల్ నుంచి వాళ్ళు రియాక్ట్ అయిన దాన్ని బట్టి సొసైటీలో రియాక్షన్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ ఎన్వైరన్మెంట్లో ఇంపాక్ట్ అవుతాయి. జనరల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతుంది ఇది. కానీ ఈ కోవిడ్ సినారియో ఏం చేసింది, డైరెక్ట్ ఒక్కొక్క లెవెల్ని షాటర్ చేసుకుంటూ డైరెక్ట్గా వచ్చి మనకి మెంటల్ ఇంపాక్ట్ మీద పడింది. సో మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రీడిఫైన్ చేసేసింది అనమాట కోవిడ్ సినారియో. ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, అలాగే హ్యాండ్ షేక్స్ అన్ని మానేసాం. వీఆర్ గోయింగ్ టు లైక్ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్, నమస్కారం పెడుతున్నాము, ఆర్ వీఆర్ గోయింగ్ అ ఫిస్ట్ హై ఫైవ్ దీంతో ఇస్తున్నాము. కొత్తవి వీఆర్ ఇవాల్వింగ్, వీఆర్ లర్నింగ్, దిస్ ఈజ్ ద చేంజ్ అనమాట. అలాగే మనం ఎప్పటి నుంచో ఒక్కసారి ఆలోచించండి, గ్లోబల్ వార్మింగ్ అన్నది, ఈ గ్లోబల్ వార్మింగ్ టర్మ్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. కానీ దాని గురించి స్టెప్స్ తీసుకోవడం ఓన్లీ సైంటిస్టులకి వాళ్ళ డ్యూటీని, అది మనకు సంబంధం లేదు అని చాలామంది లైక్ మనం పట్టించుకోలేదు. అంటే నేచర్ని రికవర్ అవ్వడానికి మనం టైం ఇవ్వలేదు. పొల్యూషన్ వైజ్ కానీ క్రాకర్స్ అనుకోండి, లేకపోతే వెహికల్స్ అనుకోండి, లేకపోతే వేరియస్ థింగ్స్ మనం వీటిని ఏవి మనం కంట్రోల్ చేద్దామని ట్రై చేయాలి. చిన్న చిన్న అటెంప్ట్స్ చేసాం కానీ మేజర్గా ఇంపాక్ట్ అయ్యేటట్టు చేయలేకపోయాము. కానీ ఈ లాక్డౌన్ సినారియో ఏదైతే వచ్చిందో దాని ఇంపాక్ట్ ఎన్వైరన్మెంట్ మీద కూడా ఎలా ఉందంటే, ఇట్ గేవ్ అ ఛాన్స్ టు నేచర్ టు రీబూట్ ఇట్ సెల్ఫ్. కంప్లీట్గా రీబూట్ అయిపోయింది నేచర్. ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల జరిగిన ఒక పాజిటివ్ ఏమన్నా ఉంది అంటే కనుక అది కంప్లీట్గా నేచర్ రీబూట్ అవ్వడం. మనకి ఇంతకుముందు గ్లోబల్ వార్మింగ్ ఇవంతా అన్నావు కదా, సో ఆఫీస్ టైమింగ్స్ అండ్ స్కూల్ టైమింగ్స్ దాని మీద ఈ పొల్యూషన్ తగ్గించడానికి మార్నింగ్ 8 to 10 పీక్ పీరియడ్ ఉండేది. స్కూల్స్ అదే టైంలో వెళ్ళేవాళ్ళు, స్కూల్ బస్సులు, ఆఫీసులు అన్నీ 8 to 10 మొత్తం పీక్ టైం, ట్రాఫిక్ జామ్. సో అప్పుడు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన స్కూల్స్ని, ఆర్గనైజేషన్ని చాలా రిక్వెస్ట్ చేశారు, స్టాగర్డ్ టైమింగ్స్లో స్టార్ట్ చేయండి. కొంతమంది 8కి స్టార్ట్ చేయండి, కొంతమంది 9కి, కొంతమంది 10కి. ఎవరు వినలేదు. లేదా కార్ పూలింగ్, మీరు ఒకటే ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంటే యూజ్ కార్ పూలింగ్, దాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. కొంతమంది చేయగలిగాము, అందరం మాత్రం చేయలేకపోయాము. సో దానివల్ల నేచర్ కి రికవర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టయింది. వెంటనే ఎంత బాగా రీబూట్ అయింది నేచర్ యాక్చువల్ గా లాక్డౌన్ వల్ల. కంప్లీట్ ఫోర్స్ఫుల్ చేంజ్ అన్నమాట. అప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు అందరం ఇంట్లో కూర్చున్నాం. కరెక్ట్. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ కాదు అనుకున్నది, ఇప్పుడు ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఇది ఎప్పుడు ఆలోచించున్నాం. స్కూల్స్ ఆన్లైన్ అస్సలు ఇండియాలో ఎస్పెషల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అదర్ కంట్రీస్ లో పాసిబిలిటీ ఉండుండొచ్చు, వాళ్ళు కొన్ని ఇస్తారు కాబట్టి, వాళ్ళు ఎగ్జామ్షన్స్ ఇస్తారు కాబట్టి. బట్ ఇండియాలో నెవర్ ఎవర్ థాట్ దట్ మనకి KG to 10th మొత్తం ఆన్లైన్ స్కూలింగ్ KG to 10th కాదు, డిగ్రీ అండ్ ఈవెన్ ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్, ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోతుంది. ప్రొఫెషనల్ డిగ్రీస్ దగ్గర నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము. అందరం ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఫోర్స్ఫుల్ చేంజ్ అన్నమాట. ఇది మనకి నేను వినను, నేను ఇది చేంజ్ చేయను, నేను ఈ చేంజ్ యాక్సెప్ట్ చేయను అంటే ఏముంది, వైరస్ వచ్చి అటాక్ చేస్తుంది, అంతే కదా. అందుకని చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం గురించి మాట్లాడితే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ సెల్ఫ్, అంతే కదండి. సో దీనికి ఏమైనా మీరు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పగలరా? మనకి ఇది ఏది చూసినా మనకి టెక్నాలజీ అన్నా ఏదన్నా ఎన్హాన్స్మెంట్ అవుతోంది అంటే టెక్నాలజీ దానంతట అయిపోదు. కరెక్ట్. సో దేర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బిహైండ్
చేంజ్ ఇన్ టెక్నాలజీ. ఇంపాక్ట్ మనకి హ్యూమన్ ఇస్ చేంజింగ్ సంథింగ్, టెక్నాలజీ చేంజ్ అవుతోంది, మళ్ళీ మన మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇట్స్ సైకిల్, ఇట్స్ సైకిల్. నువ్వు ఎక్కడన్నా కానీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సెంటర్ ఆఫ్ attraction, nucleus of everything. So any change will have impact on us only. So అందుకని any change should start from self. True. So any change should start from self అంటే ఇప్పుడు మనం చేంజ్ అవ్వకుండా ప్రపంచం అంతా చేంజ్ అయిపోవాలి అనుకుంటే మూర్ఖత్వం. కరెక్ట్. అండ్ మనం చేంజ్ అయ్యాము, వెంటనే అందరూ మారిపోవాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే అది ఇమీడియట్ గా ఓవర్ నైట్ అయ్యే ప్రాసెస్ కాదు కదా ఇది. సో అది దాని టైం అది తీసుకుంటుంది. మనం చేంజ్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నామో మేబీ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ ఆఫ్ చేంజింగ్. కానీ మన నుంచి స్టార్ట్ అవ్వకపోతే ప్రతిసారి వేరే వాళ్ళని కంప్లైంట్ చేస్తూ కూర్చుంటాం. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్, మీరు చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉండుంటారు. వాట్సాప్లో ఇప్పుడు అవుతున్న డిస్కషన్లు ఎప్పుడూ అవ్వవు. మేబీ డిస్కషన్స్ కన్నా కూడా వాటిని ఫైట్స్ అని వచ్చేమో. ఫైట్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక సజెషన్ ఇస్తారు, మీరు చేయండి అని. ఫైనల్గా ఏమవుతుందంటే ఒక రోజంతా డిస్కస్ చేసి ఫైనల్గా ఏమీ జరగదు, ఏది అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నేను డెఫినెట్గా. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అన్నది అదొక పెద్ద స్వచ్ఛ భారత్ అభియాన్, ఇది ఒక పెద్ద క్యాంపెయినింగ్. అదన్నీ కాకుండా నేనేదో వెళ్ళి ముందర సొసైటీని క్లీన్ చేసేస్తాను, నేను దేశాన్ని మార్చేస్తాను, అది కాదు నేను చెయ్యాలి. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎ పర్సన్. అంటే నేను వెళ్ళి బయటికి వెళ్ళి మాటలు చెప్పేసి స్పీచెస్ ఇచ్చేసి లెక్చర్లు దాని చేసి వచ్చేయడం కాదు కదా. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ మీ. నేను అంటే ఫస్ట్ నేను నీట్గా ఉండాలి, నేను హైజీనిక్గా ఉండాలి, నా వల్ల పక్క వాళ్ళకి ఏమీ ఇబ్బంది అవ్వకూడదు. కరెక్ట్. అలాగే మన ఫ్యామిలీని చేంజ్ చేయగలగాలి. నెక్స్ట్ నేను చేంజ్ అయిన తర్వాత నా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇంట్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ 2, 3, 4 లేదా జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళందరినీ నేను ముందర మార్చగలగాలి. నేను చెత్త ఇక్కడ పడేను కింద, నేను డస్ట్బిన్లోనే వేస్తాను, అంతే కదా. మనం ఇక్కడ ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యామిలీలో నేను చేస్తే ఈయన చేస్తారు, ప్రణవ్ చేస్తాడు. సో ఈయన ఆఫీస్కి వెళ్ళి ఈయన నీట్గా ఉంటారు, ఈయనను చూసి ఇంకొకళ్ళు పక్క డెస్క్ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్స్ అ చైన్ ప్రాసెస్ కదా. ప్రణవ్ ఇక్కడ నీట్గా ఉంటాడు, స్కూల్కి వెళ్ళి స్కూల్లో లిటర్ చేయకుండా నీట్గా పెట్టుకుంటాడు, అది అలా స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. నేను ఇంట్లో నీట్గా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఐ బిహేవ్ మై సెల్ఫ్ నీట్గా, ఎక్కడ చెత్త పడేయకుండా ట్రాష్ క్యాన్స్లోనే వేసేటట్టు. సో ఇలా ఏదైతే చేంజ్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది బయటికి కదా. అలాంటి ప్రాసెస్ని మనం బిలీవ్ చేయాలి. సేమ్ ఇలాగే కోవిడ్ని కూడా చేయడానికి కూడా మనం మాస్క్ నేను పెట్టుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య బయట తిరుగుతున్న పద్ధతిని చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళు దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ దేర్ లైఫ్. కానీ ఇది ఇంపార్టెంట్. నేను కేర్ తీసుకోకపోతే నేను ఒక్కదాన్నే పోను. నా నిర్లక్ష్యం వల్ల పక్క వాళ్ళు పోతే దట్ ఈస్ అ క్రైమ్. అలా చేయకూడదు కదా. కాబట్టి నేను ఫస్ట్ పాటించాలి, తర్వాత ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి, ఆ తర్వాత ఇంపాక్ట్ ఆటోమేటిక్గా సొసైటీ మీద ఉంటుంది. అది కూడా సొసైటీ కూడా నైబర్హుడ్ కూడా నేర్చుకుంటుంది అనమాట. మనకి ఫ్లైట్ ట్రావెల్లో ఇది ఈజీగా చెప్తారు, ఆక్సిజన్ మాస్క్ కిందకు వస్తుంది, ఫస్ట్ మీరు పెట్టుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి పెట్టండి. పక్కన అందరికి పెట్టి మనం పెట్టుకోమని లేదు, ఫస్ట్ మీరు పెట్టుకోండి, దెన్ యు ఆర్ సేఫ్, తర్వాత వేరే వాళ్ళకి పెట్టి సేవ్ చేయండి. కరెక్ట్. అందరూ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారు కాబట్టి దిస్ యు మైట్ బి నోయింగ్. గుడ్ ఎగ్జాంపుల్. సో ఇందాక నువ్వు చెప్పేటప్పుడు ఫ్యామిలీ అని వచ్చింది కదా మనకి. ఫస్ట్ ఇండివిజువల్, దెన్ హిస్ ఫ్యామిలీ, దెన్ సొసైటీ, తర్వాత బిగ్గర్ సొసైటీ. సో మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, దానికి మన చేంజ్, అడాప్షన్ టు ది చేంజ్ కి లింక్ ఎక్కడ మిస్ అవుతున్నాం మనం, లేకపోతే ఏది స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అన్నది. యా ట్రూ. ఇదేంటంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇందాక 2 members ఉండొచ్చు, 3, 4 అండ్ సో ఆన్కి వెళ్ళినప్పుడు ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ. మన కల్చర్లో ఉన్న బ్యూటీ ఉండేది ఏంటంటే ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ పాస్ట్లోకి వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీస్లో, ఇంకా దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో అన్ఫార్చునేట్లీ మనం ఆ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ని మిస్ చేసేసుకున్నాము. జాయింట్ ఫ్యామిలీ కల్చర్లో ఉంటే ఏమయ్యేది, వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నేర్పించేసేవారు అనమాట. అంటే పని పెట్టుకుని కూర్చుని ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో నేర్పిస్తున్నట్టు పేరెంట్స్, నువ్వు నీట్గా ఉండాలి, నువ్వు టైంకి తినాలి, నువ్వు టైంకి లేవాలి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఇప్పుడు కట్ త్రోట్ మెథడ్స్ లాగా రూల్స్ సెట్ చేసి పెట్టినట్టుగా ఉన్నాయి.
అన్ని రూల్స్ సెట్ చేసి ఏదో ఆర్మీ డిసిప్లిన్ చేసినట్టు అనిపిస్తుంది పిల్లలకి. అదే నేను జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా నా కజిన్స్ లేచేస్తారు, వాళ్ళు లేస్తున్నారు కదా, నేను లేచేస్తాను ఆటోమేటిక్గా. పని ఏదైతే ఉందో ఆటోమేటిక్గా పిల్లలు పెద్దవాళ్ళు చేస్తుంటే వాళ్ళ వెనకాల పిల్లలు, వాళ్ళ వెనకాల ఇంకా చిన్న పిల్లలు అందరూ కలిపి చేసుకోవడం అలవాటు, అందరికి కలిసి ఉండడం అలవాటు. అండ్ చేంజ్ కూడా ఏదైనా అడ్జస్ట్ అవ్వడం కానీ లేదా ఏదైనా కాంప్రమైజ్ అవ్వడం కానీ. ఇప్పుడు ఒక కేజీ స్వీట్ తీసుకొచ్చామనుకోండి, నా ఫ్యామిలీలో 10 మంది ఉన్నారనుకోండి, అది అందరం కూర్చొని డివైడ్ చేసుకుని తినాలి. సో వాళ్ళకి అది కూడా తెలుస్తుంది, మనం పంచుకుని తినాలి, షేర్ చేసుకోవాలని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. స్పెసిఫిక్గా నువ్వు షేర్ చేసుకుని తిను అని న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇప్పుడు ఒకళ్ళే కిడ్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తాం కదా, నువ్వు షేరింగ్ నేర్చుకోవాలి నాన్న, యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్ అని నేర్పిస్తున్నాం ఇప్పుడు. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇదంతా ఫోర్సిబుల్ చేంజ్. ఇదేంటి, ఇదంతా అండర్లైన్గా కల్చర్లో పార్ట్ ఆఫ్ ది కల్చర్, పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీలో వెళ్ళిపోతుంది చేంజ్ అంతా అనమాట. సో ఇట్స్ ప్లేయింగ్ అండర్ డాగ్ దేర్. హిడెన్ కాన్స్టిట్యూషన్ లాగా ఉంటుంది. హిడెన్ కాన్స్టిట్యూషన్ లాగా. అదేమి వాళ్ళకేమి నువ్వు కర్ర పట్టుకుని ఉంచున్నట్టు అనిపించదు, ఆటోమేటిక్గా నేర్చేసుకుంటున్నారు వాళ్ళని చూసి వాళ్ళు చెప్తుంటే నేర్చుకుంటారు కాబట్టి. సో ఇదంతా ఒక ఫ్లో అనమాట. ఆ ఫ్లో అన్ఫార్చునేట్లీ మిస్ అవుతున్నాము. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో లాక్డౌన్ వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్లో ఒకవేళ చెప్పుకోగలిగితే, వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్లో మనం ఇది కూడా చెప్పుకోవచ్చు. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఊళ్ళో ఉన్న పిల్లలందరూ కూడా, సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ పేరెంట్స్, దే ఆర్ స్టేయింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ దేర్. సో ఈ కల్చర్ వల్ల మళ్ళీ ఇది కూడా ఒక చేంజే, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా ఫ్యామిలీలో. అండ్ ఈవెన్ న్యూక్లియర్ ఫ్యామిలీ కూడా వర్కింగ్ అవర్స్ అయితే పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి ఎవరి లైఫ్ వాళ్ళదే. ఒకళ్ళు హోంవర్క్ చేసుకుంటారు, ఒకళ్ళు వాళ్ళ మిగతా కాల్స్ ఒకళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఆఫీస్ వర్క్, ఇంట్లో కుకింగ్ అంతా ఒకళ్ళు చూసుకుంటారు. సో ఇదంతా కూడా కంప్లీట్గా చేంజ్ అనమాట. ఈ చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి కదా. నేను చెయ్యను, యాక్సెప్ట్ చెయ్యను, నేను ఇలాగే ఉంటాను, నేను సీతయ్యని ఎవరి మాట వినను అంటే కష్టం కదా. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ద చేంజ్ అండ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ద చేంజ్ అనమాట. సో ఫ్యామిలీ పరంగా కూడా అంతే. లేడీస్కి నాకు తెలిసి ఓన్లీ లేడీస్కి అని అన్నాను, ఈ కాన్సెప్ట్లో నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈక్వల్లీ ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్కి కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ యూ గెట్ మ్యారీడ్, వెన్ యూఆర్ న్యూలీ మ్యారీడ్. ఆ సినారియో అమ్మాయికి పుట్టింటి నుంచి అత్తవారింటికి రావడం ఎంత పెద్ద చేంజో, ఇంతకన్నా చేంజ్ మెకానిజం వేరే ఎక్కడన్నా ఉంటుందా? దీనికి స్పెషల్గా మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో నేర్చుకోకర్లేదు, ఆటోమేటిక్గా లైఫే నేర్పిస్తూ ఉంటుంది. అండ్ హస్బెండ్కి కూడా కొత్త మెంబర్ ఇంటికి వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ ఎలా ట్రేడ్ చేయాలి ఇద్దరి మధ్యలో, పేరెంట్స్ మధ్యలో, వైఫ్ మధ్యలో ట్రేడింగ్ అనేది ఇది ఒక పెద్ద చేంజ్ అనమాట. యాక్చువల్గా హస్బెండ్స్ కి ఇది బిగ్గర్ చేంజ్. ఎందుకంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీని ఎలా నడుపుతున్నారు లేడీస్ అని చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ, దట్ ఈస్ ఎ డిఫరెంట్ చేంజ్ ఆల్ టుగెదర్. ఎంతసేపు పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి ఎక్స్పెక్టింగ్ థింగ్స్ టు ఫాల్ ఇన్ ప్లేస్ కంటే ఇప్పుడు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది చేంజ్. సో చేంజ్ లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీ పార్ట్ ఆఫ్ ది చేంజ్. మనం చేంజ్ లో పార్ట్ అయితే దెన్ వీల్ హ్యావ్ మోర్ ఫన్ ఇన్ యాక్సెప్టింగ్ ది చేంజ్. ఇదివరకొకప్పుడు మగవాళ్ళు కిచెన్ లోకి వచ్చి హెల్ప్ చేయడాలు అవన్నీ లేవు. సో ఇట్ వాజ్ అ టాబూ అనమాట. అమ్మో మగవాళ్ళు కిచెన్ లోకి రాకూడదు, హెల్ప్ చేయడం ఏంటి ఇదని అని ఉండేది సొసైటీలో. ఈ రోజు ఏమీ లేదు. వైఫ్ జాబ్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే విమెన్ స్టార్టెడ్ వర్కింగ్ అప్పటి నుంచి వీళ్ళ పర్స్పెక్టివ్ కూడా మారింది. సో కంప్లీట్ గా కుకింగ్ దగ్గర నుంచి, వాషింగ్ క్లోత్స్ దగ్గర నుంచి, ఇప్పుడు లాక్డౌన్ లో నేర్పించిన కొత్త మాపింగ్ దగ్గర నుంచి, మాపింగ్, వెజిటబుల్ కటింగ్, ఇవన్నీ మెనీ న్యూ మన రెజ్యూమేలో పెట్టుకోవాలంటే చాలా యాడ్ అయిపోతాయి. పర్సనల్ డీటెయిల్స్ లో ఇవన్నీ యాడ్ అయిపోతాయి. ఎక్కువ యాడ్ అయినట్టున్నాయి కదా, జెంట్స్ కి యాడ్ అయ్యాయి ఎక్కువ. సో ఇలాగా అనమాట అండి. ఇదే చేంజ్ అంటే. ఇంతకన్నా ఏమైనా మనం యాక్సెప్ట్ చేసి నేర్చుకోలేదా? టైం పట్టింది, హస్బెండ్స్ మారడానికి టైం పట్టింది, విమెన్కి కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి టైం పట్టింది. బట్ యా వీఆర్ డూయింగ్ ఇట్, మనం యాక్సెప్ట్ చేసాం దాన్ని. అదే చేంజ్. మేజర్ ఇంపాక్ట్ కిడ్స్ మీద ఉంది. కిడ్స్ నెవర్ వేర్ రెడీ ఫర్ దిస్ చేంజ్. వాళ్ళకి ఎంతసేపు స్కూల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ ఉండాలి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉండాలి, దట్ ఈస్ ది మోస్ట్ థింగ్ దే ఆర్ మిస్సింగ్ నౌ. కానీ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆన్లైన్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అట్లీస్ట్ ఫర్ సమ్ మోర్ మంత్స్ ఆర్ ఇయర్స్. తెలియదు కానీ ఇండెఫినెట్ పీరియడ్ కదా. సో వి డోంట్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. దానికి ఒక ఎండ్ లేదు ఈ ప్రాసెస్ కి. కాబట్టి వాళ్ళు కూడా కష్టం అయిపోయారు, దానికి అలవాటు చేసుకున్నారు ఈ పద్ధతిని. అదే చేంజ్ ని యాక్సెప్ట్ చేయడం అంటే. సో మనం చెప్పేది ఇప్పుడు సింపుల్ థింగ్, చేంజ్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ పర్సన్. ప్రతి ఏరియాలో ఇంపాక్ట్ ఉంది. Be it industry, be it environment, be it society,
హోమ్ మేకర్, చిల్డ్రన్, ప్రతి చోట ఇంపాక్ట్ ఉంది చేంజ్ అంటే. సో అందుకని మేజర్గా ఈ చేంజ్ మేనేజ్మెంట్ అంటే మేబీ వీ థాట్ అట్లీస్ట్ పాయింట్స్ డిస్కస్ చేస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ థాట్ ప్రొవోకింగ్. మాకు తెలిసింది చెప్తే అట్లీస్ట్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది అన్నది మెయిన్ ఇంటెన్షన్. మాకు స్ట్రైక్ అయిన ఐడియా ఏంటంటే ప్రెసెంట్ సినారియోలో ఇంత మేజర్ చేంజ్ ఎవరు యాక్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు. మనం యాక్సెప్ట్ చేయగలుగుతామని అనుకోలేదు. మనం ఇంత పాండమిక్ ఇలా ఫేస్ చేయగలుగుతామా, ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్న దాని గురించి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా మన కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అసలు మన డెవలప్మెంట్ ఏంటి, ఫినాన్షియల్గా ఏంటి, మోరల్గా ఏంటి, అన్ని విధాల అన్ని ఏరియాస్లో ఇంపాక్ట్ పడిపోయింది మనకి. కానీ దాని నుంచి మనము ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అందుకే ఈ చేంజ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్, ట్రై టు ఫేస్ ఇట్. చేంజ్ వల్ల ఒక్కోసారి ఎప్పుడూ మంచి జరగదు. చేంజ్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను కంప్లీట్గా, వెంటనే కమ్ ఆన్ వెల్కమ్ చేంజ్, ఐ విల్ గివ్ యూ బిగ్ హగ్ అనడానికి లేదు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అ పాజిటివ్ వన్. నెగిటివ్ చేంజెస్ కూడా ఉంటాయి, కానీ ఆ నెగిటివ్ చేంజెస్ వచ్చినప్పుడు ఇట్ మ్యాటర్స్ హౌ స్ట్రాంగ్ యూ స్టాండ్ అండ్ ఫేస్ దోస్ ఛాలెంజెస్ అన్నమాట. వాటిని ఫేస్ చేయగలగాలి. అండ్ పాస్ట్ ఈస్ పాస్ట్. లెట్ గో అంటారు కదా, సింపుల్ కాన్సెప్ట్. లెట్ గో అన్నది జస్ట్ 2 words, లెట్ గో అని. కానీ దాని ఇన్నర్ మీనింగ్కి వెళ్తే మనకి ఎప్పుడైతే మనము చేంజ్ అవ్వలేము అనుకుంటే మెయిన్ రీజన్ విల్ బి నేను ఇంతకుముందు ఇలా చేసేవాడిని, ఇప్పుడు నేను మారను అన్న కాన్సెప్ట్ తోటి రిజిడ్గా ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్ ఫర్ చేంజ్. సో మనకి ఫస్ట్ బ్రేక్ చేసుకోవాలంటే మన షాకిల్స్ వీ నీడ్ టు లెట్ గో ది పాస్ట్. ఎందుకంటే పాస్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు మేబీ నెగటివ్స్ డామినేట్ చేసి దే స్టార్ట్ ఈటింగ్ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ ఎనర్జీ. మీ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అవి డామినేట్ చేసేస్తుంది, ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా. కాబట్టి పాస్ట్లో ఉంటే అంత గ్రీఫ్ తప్ప ఏమీ లేదు. సో పాస్ట్ వదిలేయండి, లెట్ ఇట్ గో. ఎన్నో జరుగుతాయి. ఆయన పాస్ట్లో కొన్ని జరుగుండొచ్చు, నా పాస్ట్లో కొన్ని జరుగుండొచ్చు. యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. అక్కడే కూర్చోలేము కదా, మన వి షుడ్ మూవ్ ఆన్. ఆ మూవ్ ఆన్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనం చేంజ్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటేనే వస్తుంది. లెట్ గో అండ్ మూవ్ ఆన్. అండ్ ఈ మూవ్ ఆన్ అన్నది మనకి ఇంకా ఈజీ అవ్వడానికి వీ షుడ్ ఆల్సో ఐ థింక్ అండి వీ షుడ్ స్టార్ట్ సెటింగ్ అప్ సమ్ గోల్స్. ఈ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుందాం. ఈ 1 weekలో నేను ఇది ఫినిష్ చేస్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నేను ఒకటే ఈ టాస్క్ ఫినిష్ చేస్తానని కాదు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వీ హ్యావ్ టు ఐ థింక్ the better way to move on is to set up some goals. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుందాం. షార్ట్ టర్మ్ అక్యూములేట్ అయ్యి లాంగ్ టర్మ్ గోల్స్. అంతే. ఈ మూవ్ ఆన్ అవ్వాలంటే మనకి గోల్స్ లేకపోతే, ఈ ఫ్యూయల్ లేకపోతే ముందుకు వెళ్ళలేము మనం. వి కాంట్ మూవ్ ఫార్వర్డ్. మనం స్టక్ అయిపోతాం అక్కడ, మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మన కిడ్డీ బ్యాంక్ కాన్సెప్ట్, జస్ట్ డైలీ 1 rupee వేసుకుంటే మేబీ ఎండ్ ఆఫ్ ద మంత్ ఇట్ విల్ బి 30 rupees. సో అది ఆ కాన్సెప్టే తీసుకుంటే హ్యావ్ డైలీ గోల్స్ ఆర్ వీక్లీ గోల్స్, అండ్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ది మంత్ చూసుకుంటే యూ విల్ సీ సమ్ చేంజెస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. పాజిటివ్ చేంజ్. ఓకే, సో గోల్స్ ఉంటేనే మనకి మూవ్ ఆన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో గోల్స్ అంటే దానికి పెద్ద పెద్ద గోల్స్ అవసరం లేదు. మనము డైలీ గోల్స్ పెట్టుకోవచ్చు, వీక్లీ గోల్స్ పెట్టుకోవచ్చు, మంత్లీ పెట్టుకోవచ్చు, ఇయర్లీ పెట్టుకుంటే మనం అంతగా మోటివేట్ అవ్వము కదా. సో డైలీ గోల్స్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చా అండి? డైలీ గోల్స్ మన బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు మన పిగ్గీ బ్యాంక్, కిడ్డీ బ్యాంక్లో మన పేరెంట్స్ ఇచ్చేవారు. డైలీ 1 rupee ఆర్ డైలీ 2 rupees వేసుకుంటూ వెళ్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఒక పెద్ద అమౌంట్ కనిపించింది దాంట్లో. సో దట్ ఈస్ అవర్ గోల్. డైలీ చిన్నగానే అనిపించవచ్చు, ఎండ్ ఆఫ్ ది మంత్ అవుతుంది. సో దిస్ ఈజ్ స్మాల్ ఎగ్జాంపుల్. దీన్ని మనం గోల్స్కి కన్వర్ట్ చేసుకుంటే వీక్లీ గోల్స్, యూ కెన్ హ్యావ్ డైలీ గోల్స్. మేబీ నేను డైలీ మార్నింగ్ 5 o'clock లేస్తాను, కెన్ బి 1 goal. ఇమీడియట్గా రాదు. ఒకరోజు మనం 5కి లేస్తాం, ఒకరోజు 5:30, ఒకరోజు 6, మళ్ళీ 4:45 అలా మారుతుంటుంది. టైం పడుతుంది. సో మనకి చేంజ్ అప్పుడు ఈ పేషెన్స్ ప్లేస్ అ వెరీ మేజర్ ఫ్యాక్టర్ అండి. మనం పేషెన్స్ తోటే చేంజ్ ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళగలం అన్నమాట. చేంజ్ ఇస్ గ్రాడ్యువల్. మనకి ఒకసారి కూర్చున్న తర్వాత
కూర్చుని వెంటనే మనం సైకిల్ తొక్కేసి వెళ్ళిపోదామంటే కుదరదు. కూర్చుని లేవాలి, నెమ్మదిగా వాకింగ్ చేయాలి, తర్వాత రన్నింగ్ చేయాలి, రన్నింగ్ తర్వాత సైక్లింగ్ చేయాలి. సో చేంజెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, గ్రాడ్యువల్ అన్నమాట అది. కాబట్టి ఇలా గోల్స్ సెట్ చేసుకుంటే ఫైనల్ గా మనకి ఎండ్ ఆఫ్ ది డే, సే సపోజ్ నేను ఎండ్ ఆఫ్ ది వీక్ ఒక గోల్ పెట్టుకున్నాను అనుకోండి, డైలీ నేను ఒక కప్బోర్డ్ తుడుచుకోవాలి అన్నది నా గోల్. యాజ్ అ హోమ్ మేకర్ గా మాట్లాడుతున్నాను. సో ఇది నా గోల్, ఎక్స్ట్రా పని, డైలీ ఒక కప్బోర్డ్ తుడుచుకోవాలి నా డైలీ వర్క్ అయిపోయిన తర్వాత. సో ఎండ్ ఆఫ్ ది వీక్ కి నాకేమవుతుంది, నా కిచెన్ అంతా కూడా కంప్లీట్ గా నీట్ గా అయిపోతుంది. అంతే కదా. సో నాకు పాజిటివిటీ కనిపిస్తోంది కదా, సమ్ పాజిటివ్ చేంజ్ కనిపిస్తోంది. కాబట్టి డెఫినెట్గా మనం ప్లాన్ చేసుకుని గోల్స్ పెట్టుకొని ముందుకెళ్తేనే ఈ చేంజ్ అన్నది మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది మనకి ఫైనల్గా అనమాట. అండ్ చేంజ్ మేనేజ్మెంట్లో నాకు తెలిసి, నాకు ఇప్పుడే ఒక ఐడియా స్ట్రైక్ అయిందండి. ఇంతలా మాట్లాడుతున్నాం కదా, ఆర్గనైజేషన్స్ మాట్లాడాము, అలాగే ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడాము, అండ్ మనము ఫ్యామిలీ గురించి కూడా చిన్న టాపిక్ టచ్ చేసాము. అసలు ఇవన్నీ మాట్లాడే బదులు కాంట్ వి సింప్లీ టాక్ అబౌట్ రామాయణ్. రాముడి ఎగ్జాంపుల్, రాముడి మనకి లివింగ్, నాట్ లివింగ్, రాముడి ఒక పెద్ద లెజెండరీ ఎగ్జాంపుల్ మనకి చేంజ్ మేనేజ్మెంట్ గురించి. పుట్టాడు, ఒక పెద్ద మహారాజుకి పుట్టాడు రాముడు, పెరిగాడు, పెరుగుతూ ఉన్న వయసులోనే, బాల్య దశలోనే ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడితోటి, ఏంటంటే రాక్షసుల్ని సంహరించడానికి. ఋషులు అందరినీ కలిశాడు, అక్కడ గురుకులంలో నేర్చుకున్నాడు అని తిరిగాడు, మళ్ళీ రాజభోగాలు అనుభవించడానికి ప్యాలెస్కి వచ్చేసాడు, పెళ్ళయింది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్న దాంట్లో సడన్ గా అన్ప్లాన్డ్ చేంజ్. పట్టాభిషేకం అవుతుంది అనుకుంటే, రేపు పట్టాభిషేకం అనగా ఆ రోజు రాత్రి పొద్దున్నే బయలుదేరి అడవులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. 14 years అది కూడా వనవాసానికి. కంప్లీట్లీ అన్ప్లాన్డ్ చేంజ్ అది. కానీ రాముడు ఎక్కడ డినై చేయలేదు దాన్ని. హీ యాక్సెప్టెడ్ ద చేంజ్. ఏదైనా నేను చెయ్యాలి, నాకు ఇది తప్పదు, ఐ హ్యావ్ టు గో, లేకపోతే మా నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి రాముడు వెళ్ళిపోయాడు వనవాసానికి. హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు ఆ చేంజ్ ని. ఇంకా ఆ చేంజ్ వెల్కమ్ చేసి వెళ్తున్నాడు. 12 years అయిపోయాయి, హ్యాపీగా ఇంకా 2 years లో అయిపోతుంది అనుకున్నాక సడన్ గా అన్ప్లాన్డ్ ట్విస్ట్ ఇంకొకటి, సీత అపహరణం. ఆ అబ్డక్షన్ అవ్వగానే, సీతాదేవి అపహరణ అయిపోగానే రాముడికి ఒక డినయల్ పడింది. ఫస్ట్ డినయల్ ఎక్కడ పడిందంటే, చాలా బాధపడ్డాడు. మామూలు మనిషిలాగా, అంత గొప్ప వ్యక్తి కూడా చాలా మామూలు మనిషిలాగా చాలా బాధపడ్డాడు భార్య కోసం. ఫస్ట్ ఒక చోట స్టక్ అయిపోయాడు, ఇమ్మీడియట్గా ఏం చేయాలో అర్థం కాల. తర్వాత ప్రాసెస్ మళ్ళీ ఆ చేంజ్ అది యాక్సెప్ట్ చేశాడు. ఓకే, ఎత్తుకుపోయాడు సీతాదేవిని రావణాసురుడు, నేను వెతకాలి అని బూస్ట్ చేసుకుని తనని తను మోటివేట్ చేసుకుని, ఏ చిన్న హెల్ప్ దొరికినా జటాయువు, ఈ రాజు, ఆ పక్షి, ఈ పక్షి, ఆ యానిమల్, ఈ యానిమల్, అడవులు, సుగ్రీవుడు, హనుమంతుడు, ఫైనల్ గా ఒక ఆర్మీ బిల్డ్ చేసుకోగలిగాడు దీన్ని ఓవర్కమ్ అయ్యి కదా. సో దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్ గా రావణాసుర సంహారం జరిగింది. వీళ్ళందరితో ఇంత మంచి ఫ్రెండ్షిప్ కూడా చేసుకున్నాడు. ఇక్కడ సుగ్రీవుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ హనుమంతుడితో ఉంది. రావణాసురుడ సంహారం జరిగింది. అక్కడి నుంచి సీతాదేవిని మళ్ళీ తెచ్చుకున్నాడు. వనవాసం అయిపోయింది. మళ్ళీ వచ్చి రాజుగా 11,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. అఫ్కోర్స్ మధ్యలో ఇంకా వేరే స్టోరీ ఉంది, కానీ అసలు కంప్లీట్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది రాముడిది. బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అసలు ఇంకా ఇది బాటమ్ లైన్ అనమాట. ఇంకా కంప్లీట్ గా ఇంక ఇది అసలు ఎక్కడైనా చేంజ్ అంటే మనం వెంటనే రాముడు గుర్తు రావచ్చు ఈజీగా, అలా ఉంటుంది ఆయన లైఫ్. కాబట్టి ఆ చేంజెస్తో పోల్చుకుంటే మనకు వచ్చే చేంజెస్ ఏమీ పెద్ద మేజర్వి కాదు. సో ఫైనలీ మనం ఒకవేళ ఈ చేంజ్ మేనేజ్మెంట్ని కనుక సమరైజ్ చేసుకుంటే కనుక దీంట్లో 4 steps, మేజర్ స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ కమ్స్ డినయల్. ఏదైనా కొత్త చేంజ్ ఇంపాక్ట్ రాగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, బాబోయ్ నేను చేయగలనా, నేను చేయలేను, నా వల్ల కాదు ఇది అని చెప్పి ఏమంటుందంటే మైండ్ ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ యూ టు స్టక్ దేర్. నేను స్టకప్ అయిపోమంటుంది. అక్కడ బాధలో మొత్తం మూసేసుకొని లాక్ వేసుకుని కూర్చోమంటుంది కంప్లీట్ గా. ఏదైనా కానీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకున్న ఆఫీస్లో కూడా మేనేజర్ చేంజ్ అయినా కానీ, కంప్లీట్ మేనేజ్మెంట్ మారిపోయినా కానీ, కంప్లీట్ మారిపోతుంది. ఓవర్ నైట్ డే అంతా మారిపోతుంది. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకి అర్థం కాదు, ఎందుకంటే కొత్త పాలసీస్, కొత్త ప్రిన్సిపల్స్ అని చాలా వచ్చేస్తాయి. సో కంప్లీట్గా మనం షట్ డౌన్ చేసి లాక్ చేసుకుని కూర్చోమంటుంది మైండ్. దట్ ఈస్ డినయల్. సెకండ్ స్టేజ్ ఇస్ యాక్సెప్టెన్స్. సో మీరు ఈ డినయల్ నుంచి బయటికి రావాలి.
నేను అక్కడే లాక్ చేసుకున్నాను, నేను కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు, నేను అక్కడే నా గ్రీఫ్లో నేను ఏడ్చుకుంటూ అక్కడే ఉంటాను. నో, ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ బికాస్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. కాబట్టి ఇది నాకు తప్పదు ఈ చేంజ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి కొన్ని గోల్ సెట్టింగ్ ఇవన్నీ పెట్టుకొని వీ హ్యావ్ టు మూవ్ ఆన్. యాక్సెప్ట్ చేయగలగాలి, ఓకే ఈ చేంజ్ వచ్చింది, నాకు తప్పదు, నేను మారాలి, ఐ హ్యావ్ టు అని చెప్పి ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, వుడ్ యూ లైక్ టు టాక్? మేనేజ్. ఎస్, సో మేనేజింగ్ ద చేంజ్, మనకిది ఎవ్రీ చేంజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో హిడెన్ ఆపర్చునిటీ ఉంటుంది చేంజ్లో. ఇందాక సిరి చెప్పినట్టు యూ యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ మూవ్ ఆన్, యూ విల్ బి ద ఫ్రంట్ రన్నర్, లేకపోతే యూ విల్ బి ద బ్యాక్ బెంచర్. సో ఆపర్చునిటీ తీసుకుంటావా లేదా అన్నది పాయింట్. సో దట్స్ వేర్ వి మేనేజ్ ద చేంజ్, మేనేజ్ ఇట్. ప్లాన్డ్ చేంజ్, అన్ప్లాన్డ్ చేంజ్ ఎలా ఇందాక అనుకున్నామో దానిలాగా మొత్తం దానికి కావాల్సినట్టు మేనేజ్ చేసి దెన్ వీ మూవ్ ఆన్ టు గ్రో. ద లాస్ట్ పాయింట్ ఈస్ గ్రో. సో దట్స్ హౌ వీ గ్రో. Accept the deny, first is the deny, then move out, move on to the acceptance, then manage the change effectively. Manage the change and manage the change effectively. చిన్న డిఫరెన్స్. ఎఫెక్టివ్లీ చాలా చేంజ్ మేనేజ్ చేస్తూ ఫెయిల్ అయ్యామంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ యూ కెన్ అగైన్ రీడూ ఇట్. కానీ దాంట్లో మొరల్ డౌన్ అయ్యేట్టుగా మేనేజ్ చేస్తే దెన్ వీ విల్ బి హర్ట్, మళ్ళీ డినయల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో దీనికి కూడా సైకిల్ ఉంది మొత్తం. సో అందుకని మేనేజ్ చేంజ్ ఎఫెక్టివ్లీ అండ్ దెన్ మూవ్ ఆన్ టు గ్రో. ఇందులో ఈ స్టెప్స్ లో కూడా ఒక్కొక్క స్టెప్ నుంచి మళ్ళీ బ్యాక్ ఇంకో స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను డినయల్ చేసి యాక్సెప్ట్ చేసి మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ డినయల్కి వెళ్ళొచ్చు, లేదా డినయల్ యాక్సెప్టెన్స్ మేనేజింగ్కి వెళ్ళి ఆ మేనేజింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ డినయల్కి వెళ్ళొచ్చు. ఇంకా అంతే నా వల్ల కాదు, గివ్ అప్ అని ఇచ్చేయచ్చు. అలా కాకుండా యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్ అనమాట. మనం ఎంత స్పీడ్గా వెనక్కి వస్తాం అన్నది కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇవి 4 స్టెప్స్ అండి: డినయల్, యాక్సెప్టెన్స్, మేనేజ్ అండ్ గ్రో. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్. అండ్ ఈ 4 స్టెప్స్ ప్రాపర్గా ఈ సైక్లిక్ ప్రాసెస్ని మనం ప్రాపర్గా ఈ ల్యాడర్ ఎక్కుతూ గ్రో వరకు వెళ్ళాలి అంటే వీ హ్యావ్ కమ్ అక్రాస్ సమ్ టిప్స్ అనమాట. అంటే మేము బుక్స్లో చదివినవి కావచ్చు, మేము ఇంప్లిమెంట్ చేసినవి కావచ్చు, లేదా సమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి కావచ్చు. సో వీ హ్యావ్ ఫ్యూ టిప్స్ ఫర్ యూ, ఎలా చేంజ్ మేనేజ్మెంట్ని ఎలా ప్రాపర్గా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని గురించి. సో వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్? ఇందాక మనం త్రూ అవుట్ మన టాపిక్ కూడా చెప్పుకున్నాము, లెటింగ్ గో. లెట్ గో ఈజ్ ది ఫస్ట్ పాయింట్. సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సో లెట్ గో అంటే మనకి పాస్ట్ ఈజ్ పాస్ట్, నేను ఇలాగే ఉంటాను అన్నది కాకుండా హౌ యూ క్యాన్ మూవ్ ఆన్ అన్నదే లెట్ గో పాయింట్. సో ఇదొక్కటి చేయగలిగితే మనం చాలామంది ఇక్కడే స్టక్ అవుతాం. ఈవెన్ స్మాల్ మన డైనింగ్ టేబుల్ దగ్గర కూడా రోజు వచ్చే ప్లేట్ కాకుండా వేరే ప్లేట్ వచ్చిందంటే నాకు ఇది వద్దు, నేను ఇంతకుముందు వేరేదే వాడేవాడిని, నేను ఇదే వాడతాను కూర్చుంటాను కదా. సో దట్ ఈస్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. అంటే డే టు డే మ్యాచ్ చేసుకోగలమని, అందుకని సో దట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. సో అది తీసేసి ఓకే లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా మనకి అన్లెస్ వీ గెట్ ఇన్ టు దట్ విల్ నాట్ నో. అందుకని లెటింగ్ గో ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో మన రజనీకాంత్ బాబా సినిమాలో చెప్పినప్పుడు గతం గత అంటే అది అసలు బెస్ట్ థింగ్. మనకి హాఫ్ ఆఫ్ ది బీపీ అండ్ అదర్ ఎయిల్మెంట్స్ పోతాయి గతం గత పెట్టుకుంటే. ఫిలాసఫీ తెలిసినది గోరంతా, తెలియనిది కొండంతా అని ఉంటుంది కదా. ఆ తెలియని కొండంత వల్లనే మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ విత్ లెటింగ్ గో. అండ్ సెకండ్ వన్ ఈజ్ మూవ్ ఆన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మూవ్ ఆన్ అనమాట సెకండ్ టిప్ అన్నది. మూవ్ ఆన్ ఇస్, మనం అనుకున్నాం కదా అక్కడే ఉండిపోవద్దు, కూపస్థ మండూకం లాగా అక్కడే ఉండిపోవద్దు, మనకు తెలిసిన ప్రపంచం ఇదే అని అనుకోవద్దు. సో యూ కీప్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ, టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓపెన్ అయ్యి ఎవరితోనో మాట్లాడుకోవడం కానీ, మనని మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం కానీ, వీటన్నిటి వల్ల కొంత గోల్ సెట్టింగ్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ గోల్ సెట్టింగ్ వల్ల కానీ విల్ మూవ్ ఆన్ అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదు మనకి. అవాయిడ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. లెట్ గో, మూవ్ ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ యూ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అంటారు. యూ నీడ్ నాట్ ఫెయిల్ ఎవ్రీ టైమ్. సక్సీడ్ అయితే పర్వాలేదు, కానీ ఫెయిల్ అయితే యూ విల్ నో హౌ నాట్ టు డూ థింగ్స్. హౌ టు డూ థింగ్స్ కంటే మనకి హౌ నాట్ టు డూ థింగ్స్ తెలిస్తే దెన్ లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది మనకి. And sorry to interrupt, and coming to failure, if you are failing in one area,
యు ఆర్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ ఏరియా అగైన్. అంటే మేక్ న్యూ మిస్టేక్స్ ఎవ్రీ డే, డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. అది పెద్ద బ్లండర్ అయిపోతుంది, అది క్రైమ్ అయిపోతుంది. అండ్ మేకింగ్ అ న్యూ మిస్టేక్ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్. అండ్ లర్న్ ఫ్రమ్ అదర్స్ ఫెయిల్యూర్స్ ఆల్సో. కరెక్ట్. అన్ని ఫెయిల్యూర్స్ మనమే, అన్ని మిస్టేక్స్ మనమే చేయక్కర్లేదు. సో వీ కెన్ లర్న్ ఫ్రమ్ అదర్స్ ఫెయిల్యూర్స్ ఆల్సో. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి పోతే దెన్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్ వీ విల్ అచీవ్ ఇన్ సక్సీడింగ్ ఇన్ ద చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. Okay. And coming to the fourth tip I have is happily sit back and meditate. Sit back, have a Buddha statue, create an environment where you would like to have some peace. ఎక్కడ మీకు పీస్ దొరుకుతుందో, మ్యూజిక్ వింటే దొరుకుతుందా వినండి. టీవీ చూస్తే మాత్రం పీస్ దొరకదు, అది చూడకండి. న్యూస్ చూడకండి. టీవీ చూసినా మీరు దాంట్లో న్యూస్ ఛానల్ చూడకపోయినా కానీ ఇప్పుడు కొత్త స్క్రోల్స్ వచ్చేస్తున్నాయి కదా మొత్తం. కానీ టీవీలో కూడా ఏమండి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ వీటిలో సిరీస్ చూసినా కూడా అన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నవి ఎక్కువ డామినెంట్ ఉంటున్నాయి. ఏమైనా పెయిన్ కలిగించేవి, సారో కలిగించేవి ఎక్కువ ఉంటున్నాయి. సో బెటర్ ట్రై టు అవాయిడ్ టీవీ ఎట్ ఆల్. మీకు నచ్చిన మూవీ పిక్ చేసుకోండి, హ్యాపీగా ఏదైనా అందరూ ఫ్యామిలీ కూర్చొని ఫన్ లవింగ్ మూవీ ఏదైనా చూడండి, కామెడీ మూవీ ఎంజాయ్ చేయండి, మెడిటేషన్ చేసుకోండి, హ్యాపీగా వాకింగ్కి వెళ్ళండి మాస్క్ పెట్టుకుని, ఆన్ అండ్ ఆఫ్ కోర్స్. కంప్లీట్గా మాస్క్ పెట్టుకున్న కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నాట్ గుడ్, కంప్లీట్లీ ఇన్హలేషన్ కాబట్టి అప్పుడప్పుడు కిందకి పైకి అన్నది నేర్చుకుని మాస్క్ పెట్టుకుని వాకింగ్కి వెళ్ళిరండి. గో ఫర్ అ స్మాల్ రన్, లేకపోతే కనుక యూ కెన్ హ్యావ్ సమ్ బ్యాడ్మింటన్, ఏది పాసిబుల్ అయితే అది. క్యారమ్స్ ఆడుకోండి, ఏమి దొరకకపోతే అందరు కూర్చొని ఫ్యామిలీ కూర్చొని. లేదు అంటే కనుక ఇంకా వీ హ్యావ్ సమ్ మెనీ అదర్ సోర్సెస్ దట్ వీ కెన్ స్పెండ్ ఫ్యామిలీ టైం టుగెదర్. వాటితో పాటు బ్యాలెన్స్ డైట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే డైట్ ఇంపాక్ట్ మన మైండ్ మీద చాలా చాలా ఉంటుంది. సో హ్యావ్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ డైట్. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోనండి, రైస్ క్వాంటిటీ కంటే కూడా కూర కంటెంట్ ఎక్కువ తీసుకోండి. సో హ్యావ్ సమ్ దాల్, of course we all know, I need not talk about a balanced diet. And do you have any other tip? I think that's it. To close with? Once you are through with all these phases and all these tips, then change ఇవాళ కాకపోతే రేపన్నా విల్ సక్సీడ్. Correct. So that is there. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏదో చేంజ్ మేనేజ్మెంట్ గురించి వచ్చి ఏదో చదివేసి అక్కడ చూసేసి చెప్పి రీజన్ అది కాదు. మెయిన్గా ఏంటి అంటే పిల్లలకి చేంజ్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా సూపర్ ఫాస్ట్ జనరేషన్. వీళ్ళు ఇలా చెప్తే అలా గ్రాప్ చేయగలుగుతున్నారు, చెప్పక ముందే గ్రాప్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు. గ్రాప్ చేసి మనల్ని క్వశ్చన్ కూడా అడుగుతారు. దే ఆర్ క్వశ్చనింగ్ us back, which is good in one point of view. కాబట్టి వాళ్ళని ప్రాపర్గా మనం చేంజ్ మేనేజ్మెంట్కి అలవాటు చేయగలగాలండి, లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనదేముంది, మన లైఫ్ అయిపోయింది, మనం నేర్చుకోకర్లేదు అని అనుకోవద్దు. మనం చేసేదే వాళ్ళు చేస్తారు, మనం చూసే వాళ్ళు కాపీ చేస్తారు, రెప్లికేట్ అవుతూ ఉంటాయి మన యాక్షన్సే వాళ్ళ ద్వారా. కాబట్టి ఎప్పుడు వాళ్ళని బ్లేమ్ చేసే కంటే కొంత మనం చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఆ చేంజ్ వాళ్ళలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. So I think that's it for the day. We call it for a day. And hope you like this video. Keep smiling with Siri and see you with another video. And thank you for joining us, Anil. Thank you. Bye. Have a nice time and stay safe, stay indoors, stay safe, stay healthy. True. Stay safe, stay healthy and save lives. Yeah. Bye. Bye.